అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. లేటెస్ట్గా అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక రిపోర్ట్తోనే రావడం జరిగింది. అది ఏంటనగా చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో ఒకటి అడగడం జరిగింది. ఒక వర్క్ ఐడికి ఎన్ని పని దినాలు పూర్తి అయ్యాయి, అలాగే బ్యాలెన్స్ పని దినాలు ఎన్ని, ఈ విధంగా చెక్ చేసుకోవడానికి ఎన్ఐసి రిపోర్ట్స్లో ఎక్కడైనా ఒక రిపోర్ట్ ఉంటే అందరికీ ఉపయోగపడే విధంగా వీడియో చేయగలరు అని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఎన్ఐసి రిపోర్ట్లో సెర్చ్ చేయడం జరిగింది. ఒక రిపోర్ట్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 3 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉన్నాయండి. ఈ 3 రిపోర్ట్ల గురించి 3 విధానాల గురించి నేను క్లియర్ కట్గా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏది యూస్ఫుల్ అనిపిస్తే ఆ ప్రాసెస్లో మీరు చెక్ చేసుకోగలరు. అలాగే ఇంకా బెటర్ రిపోర్ట్స్ మీకు కనిపిస్తే దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఇదే ఫైనల్ రిపోర్ట్ అని నేను చెప్పలేనండి, ఎందుకంటే రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ ఏ రిపోర్ట్స్ ఉందో ఎవరికి తెలియదు. సెర్చ్ చేస్తూ ఉన్నాము, రిపోర్ట్స్ బయటపడుతున్నాయి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ డెమో వీడియో పర్పస్ స్టేటు, డిస్టిక్, బ్లాకు, పంచాయతీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, అన్నదా భావించవద్దు, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే తెలియచేయగలరు. ఇక వీడియోలోకి వెళ్తే MGNREGA.nic.in వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ అండి. క్విక్ యాక్సెస్ ఓపెన్ చేయండి. స్టేట్ రిపోర్ట్స్, స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. డిస్టిక్, బ్లాక్, పంచాయతీ, ఫైనల్గా గ్రామ పంచాయతీ రిపోర్ట్స్కి రండి. R3.4ని క్లిక్ ఇవ్వండి. మీది ఏదైతే వర్క్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మీకు చూడండి టోటల్ అటెండెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి 311 పని దినాలు పూర్తి అయ్యాయండి ఈ వర్క్ ఐడికి. ఇంకా ఆల్రెడీ మీ దగ్గర ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్లో ఉండే మ్యాండేట్స్ని ఈ మ్యాండేట్స్ తీసేసేయండి. బ్యాలెన్స్ మ్యాండేట్స్ మీకు తెలిసిపోతుందండి. ఇది మొదటి ప్రాసెస్. ఇంకా సెకండ్ మెథడ్ వచ్చేసి ఇదే గ్రామ పంచాయతీ రిపోర్ట్స్కి రండి. ఇక్కడ R6.5ని క్లిక్ ఇవ్వండి. వర్క్ రిజిస్టర్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ కాలంలో వర్క్ కోడ్, వర్క్ నేమ్ ఉంటుంది. మీరు ఏదైతే వర్క్ ఐడికి సెలెక్షన్ చూడాలనుకున్నారో ఆ వర్క్ ఐడిని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా మీకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి 311 రోజులు పూర్తి అయ్యాయి. 74,065 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మీరు అక్కడ చెక్ చేస్తే కూడా సేమ్ ఇంతే ఉంటుందండి. 311 మ్యాండేట్స్, 740,65. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఓకే అంటే కనుక నా కామెంట్ సెక్షన్లో ఎస్ ఇట్స్ ట్రూ అని మెసేజ్ పెట్టండి చాలు. ఇది సెకండ్ మెథడ్ అండి. ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఈ వర్క్ రిజిస్టర్లోనే మెటీరియల్ పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయండి. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్కి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి సార్ అనేది చాలామంది అడుగుతున్నారు. సింపుల్గా R6.5ని క్లిక్ ఇవ్వండి. మీరు ఏదైతే వర్క్ ఐడికి పనిచేసినారో ఆ వర్క్ ఐడి కిందికి రండి. ఇక్కడ చూడండి ఫస్ట్ వేజ్ డీటెయిల్స్ ఉంటాయండి, వేజ్ పేమెంట్ డీటెయిల్స్, నెక్స్ట్ మెటీరియల్ డీటెయిల్స్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుందండి. ఈ విధంగా ఫైనల్గా రిపోర్ట్ వచ్చేసి వేజ్ ఎంత, మెటీరియల్ ఎంత, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఎంత, టోటల్ ఎంత అని ఉంటుందండి. ఈ విధంగా వర్క్ రిజిస్టర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ రూట్, ఇంకా ఈజీ రూట్ సింపుల్గా మీరు ఈ వర్క్ కోడ్ని కాపీ చేసుకోండి. థర్డ్ ప్రాసెస్ ఏంటంటే MGNREGA.nic.in వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్లో వర్క్ అని క్లిక్ ఇవ్వండి. స్టేట్లో మీ ఏదే స్టేటు, డిస్టిక్ సెలెక్షన్ చేసుకొని ఆ వర్క్ ఐడిని కాపీ చేసి గో అని క్లిక్ ఇవ్వండి. మీకు సెర్చ్ రిజల్ట్ అని ఒకటి వస్తుంది. ఇక్కడ వర్క్ కోడ్ అనే వర్క్ నేమ్ వస్తుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఈ రిపోర్ట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి అన్స్కిల్డ్ అమౌంట్ 740,65. సేమ్ ఇక్కడ కూడా అంతే కదండి, 740,65. ఇక్కడ 311 మ్యాండేట్స్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ కూడా చూడండి పర్సంటేజ్ జనరేటెడ్ 311. ఎన్ని మస్టర్లు ఉన్నాయంటే అన్ని మస్టర్లు. ఓకేనా, మీరు ఇప్పుడు ఈ మస్టర్లు కూడా చెక్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి మీరు ఇంకొకటి ఈ రిపోర్ట్లో 740,65 ఉంది కదండి. ఈ మస్టర్ పక్కన అమౌంట్ బ్రాకెట్లు ఉంది కదండి. ఈ అమౌంట్ అంతా కూడితే కూడా ఈ 740,65కు టాలీ అవుతుందండి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. టాలీ అయ్యిందంటే ఎస్ టాలీ అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మస్టర్ని చెక్ చేయాలనుకుంటున్నారు. ఆ మస్టర్ని క్లిక్ ఇవ్వండి. ఆ మస్టర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు కనిపిస్తాయి. ఎంతమంది అటెండెన్స్ అయ్యారని, నెక్స్ట్ వారి యొక్క వేజ్ లిస్ట్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనబడతాయండి. ఓకేనా, ఈ విధంగా మీరు 3 ప్రాసెస్ ద్వారా ఒక వర్క్ ఐడికి ఎన్ని పని దినాలు పూర్తి చేసామని తెలుసుకోవచ్చు. ఎస్టిమేషన్లో ఉన్న మ్యాండేట్స్ని ఈ మ్యాండేట్స్ తీసేస్తే బ్యాలెన్స్ పని దినాలు మీకు తెలిసిపోతాయండి. ఇంకోటి ఏమంటుంటే ఇక్కడ
మీకు ఇక్కడ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ మెటీరియల్ ఆప్షన్ దగ్గర జీరో అని క్లిక్ మీద ఉంది కదండి. ఇక్కడ క్లిక్ ఇస్తే మెటీరియల్ పేమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతాయండి. ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ రూపీస్ 13,632 ఉంది, కానీ అమౌంట్ పెయిడ్ అంటే ఇంకా కాలేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డ్యూలో ఉంటుంది చూడండి, అంటే అమౌంట్ డ్యూ పెయిడ్ కాలేదు ఇంకా. ఈ విధంగా కూడా ఈ రిపోర్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. ఈ 3 టైప్స్ ద్వారా మనము మీ యొక్క వర్క్ ఐడికి సంబంధించిన ఎన్ని పని దినాలు పూర్తి చేశారు, బ్యాలెన్స్ పని దినాలు ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవచ్చండి. ఇదే ఫైనల్ రిపోర్ట్ అని నేను చెప్పానండి. ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. సెర్చ్ చేస్తూ ఉంటే ఇంకా దీనికన్నా బెటర్ రిపోర్ట్స్ మనకి ఇంకా అగుపిస్తాయి. అలా ఎవరికైనా అగుపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో వాళ్ళు కూడా కామెంట్ చేయండి, దీనికన్నా బెటర్ రిపోర్ట్ నాకు దొరికింది అని చెప్పి నేను చాలా సంతోషిస్తానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.